రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకులలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. స్థానిక కేజీబీవీకి చెందిన విద్యార్థులంతా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. తమకు హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారని ధర్నాకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే టీచర్లు తమను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గత కొన్ని రోజులుగా తమకు పెడుతున్న సాంబార్ టిఫిన్లలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లకు మినరల్ వాటర్, తమకేమో బోర్ వాటర్ ఇస్తున్నారని, ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నామని, అయినా పరిస్థితులు మారలేదని అన్నారు. పైగా తమను టీచర్లు అసభ్య పదజాలంతో తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాగా విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా డీఈఓ సుసిందరావు, శంషాబాద్ ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, శంషాబాద్ పోలీస్ స్టేషన్ సిఐ నరేందర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని ఆందోళన శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించి కూర్చున్నారు. వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని డీఈఓ సుసీధర్రావు, సిఐ నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆ విద్యార్థులు ఆందోళన విరమించారు. మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు. కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. మేము ఎట్లా ఇస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నోసార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదువు చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ రాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్. దాన్ని మేము అడుగుదామని అనుకున్నాం, కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సార్ అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు? అందులోకి పట్టుకొచ్చినామమ్మ. ఇప్పుడు అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆడ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? అరే ఏ మేడం రా మేము కులంతో దూషించారు? ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు, ఏమంటారు మీరు ఎస్టీ కులాల్లాగా చూస్తుంది. చాలా సార్లు ఎస్టీ ఎస్సీ అని క్లాస్ వచ్చి స్మెల్ వస్తుంది అట్లే అంటారు. ప్రతిసారి అంటే అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపు స్టిక్ నూనె పెట్టి కొట్టిరు. ప్లాస్టిక్ పైప్ ఇట్లా నక్కలు పెట్టి కొట్టిరు మమ్మల్ని. నెక్స్ట్ సార్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది సార్. పోషణిక అంటది, రాజు మొక్కలు అంటది, యూజ్ చేస్తారు. పోషణిక అంటది, దొంగ మొక్కలు, గాడిది మొక్కలు, గలీజ్ మాటలతో మమ్మల్ని ప్రతిరోజు కట్ట తీసుకొని కొడతారు. ఏం కావాలి ఇప్పుడు? మాకు
టీచర్ వెళ్ళిపోవాలి సార్. ఇంగ్లీష్ కప్పు మాట చాలా టీచర్ బోసెడికల్ అంటారు. అలాంటి మాటలు ఏ టీచర్ అమ్మా? మహిళా టీచరే కదా? ఎంత ఘోరమ్మా? కప్పు మాట ఇంకా సార్ స్టాఫ్ రూమ్ లో కూర్చొని సార్ ఫోన్ తీసుకుంటే నవ్వుతారు సార్. ఏ క్లాస్ రా నువ్వు? నిన్ను కొట్టిందా? ఒక్కసారి లెక్కింది సార్. అది బేచ్ ఎక్కుతా కొట్టింది సార్. పక్కన బేచ్ ఎక్కుతా ఇట్లా వాతలు పట్టేటట్టు కొట్టింది సార్. ఎందుకు నువ్వు ఏం తప్పు చేసినావు? ఏం చెప్తాను సార్, అక్కడ పెన్ను పడితే తీసుకోవడానికి వెళ్ళినా సార్. బెంచ్ మీద ఒక్కసారి ఎక్కుతా ఈ ప్లేస్ మళ్ళా కొట్టింది సార్. వాతలు పడ్డాయి ఇట్లా. ఇంత ఘోరంగా ఏమనంటే ఇంగ్లీష్ తీసిచ్చి పంపిస్తా అంటది. ఏమనంటే మోసడికలు అంటారు సార్. మోసడికలు అంటారు, కుక్కలు అంటారు, కుక్కలు అంటారు సార్. కొట్టించుకుంటాం సార్. ఇంత దొడ్డు కొట్టారు సార్. మేమేమైనా పని లేక వచ్చినామా? అంత ఘోరమా? ఆ మాటలు వినలేకపోతున్నారా నేను? ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. అవునా? మొండిగా మీరు కూర్చున్నా, మొండిగా వాళ్ళు కూర్చున్నా, మొండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు. పరిష్కారం అదే చెప్తున్నా. మీరు అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి. రాసివ్వండి, అదే చెప్తున్నా. అందరు సంతకాలు పెట్టండి. ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్కు మేమే పంపిస్తాము. మీ డిఏఓ గారి మీద, ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం. వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏవైతే మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే చెప్పిర్రో అవి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ ధర్నా చేసుకునే అధికారం ఉంది. లేదంటే పోలీస్ స్టేషన్కి రండి. లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకోటి, మిమ్మల్ని ఇంత ధర్నా చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీసు వాళ్ళను మీ స్కూల్కి పంపిస్తాము. మీరు కలవండి. మీరేదన్నా వాళ్ళ ముందర కాదు. అదే చెప్తున్నా తల్లి, అదే చెప్తున్నా. టీచర్లు ఎవరు లేకుండా వచ్చి మీ స్టూడెంట్లనే కలుస్తారు. మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. 100%. ఇప్పుడు డిఏఓ గారు మాట్లాడుతున్న కాలేదు. 2 నిమిషాలు ఆగండి సార్.